నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం ఈ వీడియోలో గమనించవచ్చు E4 N14 జంక్షన్ అండి. మీకు గత వీడియోలో నేను చూపించాను N14 రోడ్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఏ విధంగా జరిగిందనేది మీకు ఈ వీడియోలో చూపించాను. ఇప్పుడు ప్రస్తుతం E4 రోడ్ యొక్క వర్క్ ఏ విధంగా జరుగుతుందనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చు. E4 రోడ్డుకి సంబంధించి అంటే మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం స్లోగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఒక లేయర్ అంటే 2+2+2 6 లైన్ రోడ్లో మిడిల్ ఆఫ్ ది 2 లైన్స్ కంప్లీట్ చేయడానికి అనేది కొంచెం నైట్ టైం కూడా వర్క్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే N14 E3 జంక్షన్ నుంచి N13 E4 జంక్షన్ వైపు మనం వెళ్తూ ఉన్నామండి. ఈ వీడియోలు మనం గమనించవచ్చు. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇంతకుముందు ఈ ట్రంచ్ వర్క్కి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ వాటికి సంబంధించిన వర్క్ అయితే ఇంతకుముందు జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇది కొంచెం లేట్ అనేది పడుతూ ఉందండి, మనం గమనించవచ్చు. అట్లానే మనం చూస్తే ఈ N14 E4 జంక్షన్కి ఉత్తరం వైపున మనం మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించానండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన యాక్టివిటీ అనేది జరిగింది. ఈ E4 రోడ్డుకి సంబంధించండి యాక్టివిటీ అనేది ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉందంటే 2+2+2 6 లైన్గా వస్తుంది. ప్రస్తుతం ఉన్న 2 లైన్ అనేది వర్క్ అనేది జరుగుతూ ఉంది. అలానే మనకి ప్యారలల్గా మనం గమనిస్తే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వర్క్ అనేది జరుగుతుంది. ఆ బ్లూ కలర్ షేడ్స్లో అనేది నేను ఇంతకుముందు మీకు చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఆనుకొని మనకేంటంటే తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి ఒక కాలేజీ నిర్మాణం కూడా అనేది మనకి E4 N14 జంక్షన్లో అనేది మనం జరగటం గమనించవచ్చు. అలానే దీనికి ప్యారలల్గా మనం ఇదే E4 రోడ్డుకి కనుక కొంచెం ఈస్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఇగ్నో మనకి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి మనకి అది కూడా కన్స్ట్రక్షన్ జరిగి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంది. అలానే వీటికి సంబంధించి అంటే రాయపూడి LPS లేఅవుట్కి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ కూడా వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను నెక్స్ట్లో రాయపూడి LPS లేఅవుట్కి సంబంధించిన ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. E4 రోడ్డుకి సంబంధించి మనం N14 నుంచి N13 వైపు జర్నీ చేస్తూ ఉంటే మనకి యాక్టివిటీ అంటే ఇట్ మీన్స్ మనకి 6 లైన్ రోడ్లో డబల్ లైన్ రోడ్ అనేది ఏ విధంగా వర్క్ జరుగుతుందని మనం గమనించవచ్చు. అలానే మనకి ప్యారలల్గా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వర్క్ అనేది కూడా జరుగుతూ ఉందండి. నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం వచ్చేసరికి E4 రోడ్ అండి. అంటే E4 N14 నుంచి N13 వైపు వెళ్ళే రోడ్డుకి మధ్యలోనే ఉన్నాం. మనం కనుక గమనిస్తే సీడాక్సిస్ రోడ్ నుంచి కనెక్ట్ అయ్యండి. సీడాక్సిస్ రోడ్డు E3 నుంచి E4కి కనెక్ట్ అయ్యే మేజర్ కనెక్టివిటీ 25 మీటర్ రోడ్ అండి. మీరు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో రాయపూడి రెవెన్యూకి సంబంధించి 318, 319, 317 కాలనీలకు సంబంధించిన LPS లేఅవుట్ వర్క్ ఎలా జరుగుతుందని మనం ఈ వీడియోలో గమనించవచ్చు. అలానే దానికి సంబంధించిన ఇంటర్నల్ రోడ్ వర్క్ కానివ్వండి, ఆ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కానివ్వండి, ఇన్సులేషన్ కేబుల్కి సంబంధించి కానీ ఆ వర్క్ అంతా కూడా చాలా సర్వేగంగా జరుగుతుంది. అలానే మనకి మేజర్ ట్రంక్ రోడ్స్ని కనెక్ట్ చేసే కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 25 మీటర్ రోడ్డు వాటికి సంబంధించిన వర్క్ అంటే లేఅవుట్లు ఇచ్చిన కాంట్రాక్టర్ వేరే, ట్రంక్ రోడ్స్కి ఇచ్చిన కాంట్రాక్టర్ వేరే కాబట్టి ఎవరి పనిలో ఎవరి ఈ విధానంలో వాళ్ళకుందో దాన్ని చేసేదానికి అనేది ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మనం ఇక్కడ గమనించవచ్చు అంటే తుళ్ళూరుకి ఉత్తరం వైపున ఉన్న రాయపూడి LPS లేఅవుట్లో ఏ విధంగా వర్క్ జరుగుతుంది అంటే తుళ్ళూరుకి ఉత్తరం వైపున E4 రోడ్డు ఉంటుంది. E4 రోడ్డుకి ఉత్తరం వైపున రాయపూడి LPS లేఅవుట్ వర్క్ అనేది జరుగుతూ ఉందని నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అనేది చేశానండి. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని రాయపూడి LPS లేఅవుట్కి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అంటే రాజధాని రైతులకు ఇచ్చిన LPS లేఅవుట్లో వర్క్స్ అనేవి ఏ విధంగా జరుగుతుందని మనం గ్రౌండ్ రిపోర్ట్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇది 317, 318 అంటే తుళ్ళూరుకి ఉత్తరం వైపుగా ఉంటుందండి ఈ కాలనీ అనేది. అలానే LV ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇచ్చిన ప్రదేశం ఏదైతే ఉందో దానికి తూర్పు వైపుగా అబరేజ్పాలెం విలేజ్కి దక్షిణం వైపుగా ఉన్న లేఅవుట్లో డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఏ విధంగా జరుగుతుందని మనం గమనించవచ్చు. అలానే E3ని E4ని కనెక్ట్ చేసే కలెక్టర్ రోడ్స్ అంటారండి. 25 మీటర్ రోడ్ని మనకి ఇక్కడ ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ రోడ్స్ అంటారండి. ఆ కలెక్టర్ రోడ్డుకి సంబంధించిన యాక్టివిటీ అనేది ఏ విధంగా ఎంత సర్వేగంగా జరుగుతుందనేది మనం గమనించవచ్చు. ఈ కలెక్టర్ రోడ్ వచ్చేసరికి మనకి E3ని E4ని కనెక్ట్ చేస్తుంది. రాయపూడి LPS లేఅవుట్లో ఉన్న ఈ కలెక్టర్ రోడ్డుకి సంబంధించి మనం ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది జరిగిందనేది మీరు గమనించవచ్చండి. ఒక 80 ఫీట్ రోడ్డు
ఫైనల్గా బీటీ రోడ్ వేస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుందని మనం ఒక ఎజంప్షన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గ్రావెల్ ఆల్మోస్ట్ అంటే ఐసీటీ డట్స్కి సంబంధించిన వర్క్ కానివ్వండి, ఇన్సులేషన్ పవర్ లైన్స్కి సంబంధించిన వర్క్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఫైనల్ గ్రావెల్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ పరిసరాల్లో. అలానే మనం గమనిస్తే నెక్స్ట్ బీటీ రోడ్డు వేసేదానికి అనేది అవకాశం అనేది ఉంది. దానికి సంబంధించి అంటే తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్లో మన ఎంత అగ్రెసివ్గా రైతులకు సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్ వర్క్ అనేది జరుగుతుందనేది మనం గమనించవచ్చండి. ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు వివరాల గురించి సంప్రదించగలరు. నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని రాయపూడి ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించిన ఈ ప్రదేశంలో అయితే మనం ఉన్నామండి. మనం గమనించవచ్చు లేఅవుట్ అనేది ఎలా చాలా చక్కగా అనేది రెడీ అవుతుంది. మనం గమనించే మీరు దానికి సంబంధించిన యాక్టివిటీ అనేది ఏ విధంగా జరుగుతుంది మనం గమనించవచ్చు. రాయపూడి ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించి మనకి N13 రోడ్డుకి పడమర వైపున, N14 రోడ్డుకి తూర్పు వైపున ఏదైతే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇచ్చారో ఆ ప్రదేశంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, ఈ మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సంబంధించిన కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారనేది మనం గ్రౌండ్ రియాలిటీ అనేది గమనించవచ్చండి. దీన్ని కనుక గమనిస్తే ఇది రానున్న ఒక 4-5 నెలల్లో ఇవన్నీ బీటీ రోడ్స్గా కంప్లీట్ అయ్యి లేఅవుట్లో ఇంటర్నల్ సీసీ రోడ్స్ కనుక వేస్తే ఒక మంచి ఒక జనరల్గా మాట్లాడుకుంటున్నట్టుగా రైతులందరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఒక మంచి ఎల్పిఎస్ లేఅవుట్ లాగా ఒక ఓవర్లుక్ లాగా అనేది మనకి కనిపించే అవకాశం ఉందండి. అలానే మనకి ఈ తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించి కానీ రాయపూడి ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి కానీ మీ యొక్క ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు వివరాల గురించి డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించగలరండి. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి తుళ్ళూరు అండి. నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని రాయపూడి రెవెన్యూలో సీడాక్సిస్ రోడ్కి దక్షిణ వైపున అంటే మనకి N13 రోడ్డుకి పడమర వైపున, N14 రోడ్డుకి ఈస్ట్ సైడ్న ఉన్న 317, 318, 319, 320, 21, 22, 23 కాలనీలకు సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్ వరకు ఏ విధంగా గ్రౌండ్ రియాలిటీలో జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం అనేది చేద్దామండి. నేను గత వీడియోలో చూపించానంటే గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు చూపించాను. అలానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు వర్క్ జరిగింది, దీన్ని ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చూపించే ప్రయత్నం అనేది చేశాను. ప్రస్తుతం ఇక్కడ వచ్చేసరికి చాలా బాగా యాక్టివిటీ జరుగుతూ ఉంది. చాలా బాగా వర్క్ అనేది కంప్లీట్ చేసే స్టేజ్లో అనేది మనకు ఉందండి. ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఏంటంటే రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు అమ్మకానికి అందుబాటులో కలవండి. రాయపూడి రెవెన్యూకి సంబంధించిన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అలానండి రాయపూడి రెవెన్యూకి సంబంధించి సీడాక్సిస్ రోడ్డుకి ఉత్తరం వైపున ఉన్న విల్లా ప్లాట్స్ కూడా మనకి అమ్మకానికి అందుబాటులో కలవండి. మనకి ఏదైతే ఈ తుళ్ళూరు ఈ 29 గ్రామాల ఎల్పిఎస్ లేఅవుట్కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే రేట్లు తగ్గుతాయేమో అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి వచ్చేసరికి ఏంటంటే రేట్లు ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గి ఒక గ్రౌండ్ జీరో పొజిషన్గానే ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్లాట్లు కొనుగోలు చేసేదానికి ఆసక్తి చూపితే మనకి ఫ్యూచర్లో అప్రిసియేషన్ వచ్చే అవకాశం అనేది కనబడతా ఉందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించగలరు. రాయపూడి ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించిన కలెక్టర్ రోడ్ ఏదైతే ఉందో మనం ఈ వీడియోలో గమనించవచ్చండి. అలానే దీనికి సంబంధించి కలెక్టర్ రోడ్స్కి మనందరికీ తెలిసిన విషయమే, ఈ ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కలెక్టర్ రోడ్స్కి అనేవి కనెక్ట్ అవుతాయండి. ఈ కలెక్టర్ రోడ్స్ వచ్చేసరికి మనకి 50 మీటర్ రోడ్స్కి అనేది కనెక్ట్ అవుతాయి. మీరు గమనించవచ్చు చాలా సర్వేగంగా అనేది మనకి గ్రౌండ్ రియాలిటీ వర్క్ అనేది రాయపూడి ఎల్పిఎస్ లేఅవుట్లో వర్క్ అనేది జరుగుతూ ఉందండి. ప్రస్తుతం మనం సీడాక్సిస్ రోడ్కి దక్షిణ వైపున ఉన్న ఏరియాలు అనేది మనం వెళ్తూ ఉన్నామండి. ఇదంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అంటే తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది చాలా శరవేగంగా జరుగుతుందని మీకు తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తానండి. ఇది ఒక 25 మీటర్ల రోడ్డు అండి, కలెక్టర్ రోడ్ లాగా. అంటే మీకు ఒక 500 మీటర్లకి కనుక డిస్టెన్స్ కనుక తీసుకుంటే ఒక 80 ఫీట్ రోడ్డు, 1 కిలోమీటర్ డిస్టెన్స్ కనుక తీసుకుంటే మనకి ఒక 50 మీటర్ రోడ్డు అనేది మనకి ఈ లేఅవుట్లో అనేది మనకి అవైలబుల్గా ఉంటుందండి. చూడొచ్చు ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి కనెక్టివిటీ ఏ విధంగా కనెక్షన్ అనేది చేస్తూ ఉన్నారు, యాక్టివిటీ ఏ విధంగా జరుగుతుందని మనం గమనించవచ్చండి. అది ఎల్వి ప్రసాద్కి సంబంధించిన సాయిల్ టెస్ట్ వర్క్ అనేది అక్కడ జరుగుతూ ఉందని మనం గమనించవచ్చు.
ఇది ఎలా ఉంటుందంటే మనకి E3N14 రోడ్ జంక్షన్లో E3 రోడ్డుకి రైట్ సైడ్ అనేది ఉంటుందండి. నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలో E3N14 జంక్షన్లో ఉన్నామండి. E3N14 జంక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే N14 రోడ్డుకి ఈస్ట్ సైడ్న మీరు గమనించవచ్చు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఎప్పుడో జరిగింది. దానికి సంబంధించిన యాక్టివిటీ, దాని యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది చాలామంది అడుగుతున్నారు. మనం గమనించవచ్చు ఒక మంచి విషయం ఇక్కడ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన సాయిల్ టెస్ట్ వర్క్ అనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చండి. దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉంది. అలానే మనకి N14 E3 జంక్షన్కి వెస్ట్ సైడ్న మనకి డిఏవి స్కూల్ అనేది ఒక స్కూల్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఒక 3 acres ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరిగింది. దానికి సంబంధించిన వర్క్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేసేదానికి అనేది ప్రయత్నం అనేది జరుగుతూ ఉందండి. అలానే మనం గమనిస్తే ఈ జంక్షన్ ఏదైతే డెవలప్ చేసేదనుకుందో కూడా దానికి సంబంధించి కూడా చాలా శరవేగంగా యాక్టివిటీ అనేది జరుగుతూ ఉందండి. మనం కనుక గమనిస్తే ఈ N14 రోడ్ అనేది RVR కంపెనీ అనే వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా గ్రౌండ్ రియాలిటీలో కనుక మనం గమనిస్తే చాలా శరవేగంగా కంప్లీట్ చేసేదానికి అనేది ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. మనం నిరంతరం గమనించవచ్చు ఈ మ్యాన్ పవర్ కానీ మిషనరీ కానీ మెటీరియల్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీలో ఉండి వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రాయపూడి, అబరేజ్పాలెం, దొండపాడు, బోరిపాలెం రెవెన్యూలకు సంబంధించిన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లు మనకి ఈ పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయండి. కావాల్సిన వారు సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి.